ఈనాటి రౌండ్ టేబుల్ మీటింగ్ చాలా ప్రత్యేకంగా కనపడుతుంది. నాకు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉంది. ప్రతిసారి కొంత దళిత మేధావులతో కానీ, లేకపోతే కొందరు సపోర్ట్ చేసే వాళ్ళతో కానీ, లేకపోతే హిందువులో ఒక వర్గం అగ్రవర్ణాలు, ఒక దళిత వర్గం అట్లా కానీ చేపట్టినటువంటి రౌండ్ టేబుల్ కాకుండా ఈరోజు కళ్యాణ్ గారు ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ అన్ని వర్గాల వారిని కలుపుకొని, హిందువులో ఉన్నటువంటి అన్ని వర్గాల వారిని కలుపుకొని ఈ సమస్య ఈ రీసెంట్ టైమ్స్లో ఇది కేవలం దళితుల సమస్య కాదు, యావత్ హిందువుల సమస్య అని చెప్పడానికి విచ్చేసినటువంటి మా నాగరాజు గారు, సారంగపాణి గారు, పెద్ద ఆయన మోహన్ గారు మావాడే, అరవింద్, మరి మా లలిత్ కుమార్ గారు, కరుణాకర్ గారు, సద్గుణ కరుణాకర్ గారు, బాలకృష్ణ కిల్లి గారు, భాస్కర్ కిల్లి గారు, మా మార్గదర్శకుడు మా పెద్ద ఆయన మురళీ మనోహర్ గారు, మరి నవత గారు, మృదుల గారు, ప్రేరణ గారు, అరవింద్ గారు, తమ్ముడు అరవింద్ గారు, ప్రవీణ్ గారు, ఇంతమంది దళిత వర్గాలు, అగ్రవర్ణాలు అని చెప్పుకోకుండా హైందవం ఈరోజు కలిసికట్టుగా ప్రెస్ ముందరికి వచ్చి ఒక రౌండ్ టేబుల్ ఈ సమస్య కొరకు ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భంలో హిందూ సైన్యం యొక్క రౌండ్ టేబుల్గా నాకు కనపడుతుంది. దానికి చాలా చాలా సంతోషం. అందరికీ సబ్జెక్ట్ కేటాయించారు. సరే, నాకు కూడా ఒక సబ్జెక్ట్ కేటాయించారు. పెద్దలు చాలామంది కూడా మాట్లాడాలి. చాలా ఆశ్చర్యకరంగా చాలా కొత్త విషయాలు ఈరోజు చర్చకి వస్తున్నాయి. మా హమారా ప్రసాద్ గారు చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెప్పారు. సారంగపాణి గారు చాలా విస్తృతంగా, చాలా సూక్ష్మంగా ఉన్నటువంటి ఆర్టికల్స్ గురించి చెప్పారు. నేను అడ్వకేట్ని కాదు, నేను ప్రొఫెషనల్గా డాక్టర్ని, ఒక రకంగా మెడికల్ డాక్టర్ని, ఇంకో రకంగా సామాజిక డాక్టర్ని కూడా. అదే ప్రయత్నం చేస్తున్నా ఇప్పుడు. అయితే ఈ మధ్యకాలంలో ఒక పెద్ద, చాలా ప్రాచుర్యం పొందినటువంటి ఉద్యమం ముగిసిన తర్వాత చాలామంది నాకు సూచనలు చేస్తున్నారు, చాలామంది సలహాలు ఇస్తున్నారు. ఆయనని పేరు తీసుకోవద్దు, ఆయనని కోట్ చేయొద్దు, ఆయన పేరు చెప్పకుండా మీరు సబ్జెక్ట్ చెప్పండి. నేను ఐ బెగ్ టు పార్డన్ విత్ దెమ్, వాళ్ళతో అందరితో విభేదిస్తున్నా. నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, నిర్మోహమాటంగా గతంలో ఉన్నటువంటి ముసుగులన్నీ తీసేసి బాహాటంగా దళిత హిందువులకు వ్యతిరేకంగా ఆయనకి 30 సంవత్సరాల నుంచి రక్తం, చెమట, బ్రతుకు, జీవితాలని సమర్పించినటువంటి హిందూ దళితులు, ఒక మందకృష్ణ మాదిగ అలియాస్ మంద ఏలియా ఉద్యమం నడిపిస్తే ఆయన ఒక్కడితో ఉద్యమం సాగలేదు. చాలా సందర్భాల్లో ఆయన చెప్పాడు, అగ్రవర్ణాల నుంచి నాకు సపోర్ట్ వచ్చింది, బీసీ వర్గాల నుంచి సపోర్ట్ వచ్చింది, అన్ని వర్గాల నుంచి నాకు సపోర్ట్ వచ్చింది. ముఖ్యంగా నీ ఉద్యమంలో, మన ఉద్యమంలో 90% దళిత హిందువుల సపోర్ట్ వచ్చింది. వాళ్ళందరూ చాలామంది ప్రాణాలు అర్పించారు. దామోదర్ హిందువు, సురేందర్ హిందువు, భారతి హిందువు, చనిపోయిన వాళ్ళందరూ కూడా ఉద్యమంలో హిందువులు మాత్రమే. వాళ్ళకందరికీ ద్రోహం చేస్తున్నటువంటి మందకృష్ణ మాదిగ అలియాస్ మంద ఏలియా
పేరు తీసుకోవద్దు, దాన్ని కాపాడంటే నేను ఒప్పుకోను, దాన్ని వ్యతిరేకిస్తాను. బాహాటంగా నా ప్రాణాలు అడ్డుపెట్టైనా సరే నేను ఈ ఉద్యమాన్ని, ఆ ఉద్యమానికి నేను సపోర్ట్గా ఉన్నాను. ఏబిసిడి సిద్ధాంతం ఎంఆర్పిఎస్ దరిదాపు మా ఇంట్లో నుంచే పుట్టింది. దానికి సపోర్ట్గా జీవితాంతం పనిచేశాను. ఇప్పుడు నువ్వు బాహాటంగా వచ్చి దళిత హిందువులకు వ్యతిరేకంగా, హిందుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరినైనా వ్యతిరేకిస్తాను, కేవలం మందకృష్ణ మాదిగనే కాదు. సుస్పష్టం. దళిత మన ఒక హిందువు, ముఖ్యంగా దళితులు క్రైస్తవానికి మారితే వాళ్ళకి వివక్ష ఉంటుంది. నాకు చెప్పిన దాంట్లో ఒక మాట రాశారు, వివక్షను తప్పించుకోవాలంటే క్రైస్తవం ఒకటేనా మార్గము అని. మరి చక్కటి అంశం. తెలిసి చెప్పారో తెలియక చెప్పారో నాకు తెలియదు. నేను చాలా చోట్ల చెప్పాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సంత్ గాడ్గే బాబా యొక్క అభ్యర్థన మేరకు, ఆయనకిచ్చిన మాట కొరకు అని అందరం అనుకున్నాం. మా హమారా ప్రసాద్ గారు కొంచెం దానికి ఇంకొంచెం మెరుగులు దిద్దుతూ దాంట్లో లీగల్ ఇంప్లికేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టే, ఇది ముఖ్యమైన పాయింట్, మనం విస్మరించేటటువంటి పాయింట్ కాదు. లీగల్గా ఇంప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టే మొదట చాలా మంచి ఉద్దేశం, సిక్ మతంలోకి మారదాం అనుకున్నారు. నాకు తెలియదు ఈ మాట, నాకు మీ ద్వారా తెలిసింది. మీకు ధన్యవాదాలు. అంటే సిక్కు మతంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ధర్మానికి ఎంత కట్టుబడి ఉంటారో దేశానికి అంతకంటే మించి కట్టుబడి ఉంటారు. అది సిక్కు మతం యొక్క గొప్పతనం. ఇంకో విషయం చాలామందికి తెలుసో తెలియదో, అన్ని ధర్మాల నుంచి, అన్ని కులాల నుంచి వాళ్ళందరి రిప్రజెంటేషన్ తీసుకుని ఏర్పడినటువంటి ధర్మం సిక్కు మతం. నిజంగా బాబాసాహెబ్ సిక్కు మతం కనుక తీసుకొని ఉంటే భారతదేశం యొక్క చరిత్ర, భారతదేశం యొక్క గమ్యం చాలా వేరేగా ఉండేది, అద్భుతంగా ఉండేది. మరి దానికి కొన్ని కారణాలు వ్యతిరేకంగా పోయినాయి కాబట్టి కొంచెం బాధాకరమే. ఈరోజు సిక్కు మతస్థులందరూ కూడా పాపం వాళ్ళందరూ కూడా పశ్చాత్తాప పడుతూ ఉంటారు, బాబాసాహెబ్ మా దగ్గరికి వచ్చి ఉంటే బాగుండేది. అట్లాగే మీకు తెలియదని ఎందుకన్నానంటే, ఆర్య సమాజ్ అని ఒక గొప్ప హైందవ మార్గం ఉంది. మీకు ముఖ్యంగా తెలియాలంటే, చాలామంది తెలియక చాలామంది మాట్లాడతారు, నేను ఆర్య సమాజ్, మా నాన్నగారు జీవితాంతం ఆర్య సమాజ్కి తెలుగు రాష్ట్రాల్లో ప్రెసిడెంట్ గాను, జనరల్ సెక్రటరీ గాను ఆ జన్మాంతం చనిపోయేంత వరకు ఆయన ఉన్నారు. మీకు హిందూ మతంలో సర్టిఫికెట్ కావాలంటే ఆర్య సమాజం నుంచే సర్టిఫికెట్ కావాలి. హిందూకి మ్యారేజ్ చేసుకున్నారంటే ఆర్య సమాజ్ మ్యారేజ్ సర్టిఫికెటే కావాలి. కానీ మా మిత్రులు చాలామంది ఈయన హిందూ మతం వదిలిపెట్టి ఆర్య సమాజ్కి వెళ్ళిపోయినాడు, అది వేరే మతం అనేటట్టు వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు? హిందూ మతంలో ఉన్నటువంటి గొప్ప సుగుణాలన్నీ తీసుకొని ఉన్నటువంటి చిన్న చిరు వ్యతిరేకతలు, ఏమంటారు, చెడు లక్షణాలు, దాన్ని దూరం పెట్టి ఏర్పడినటువంటిదే, సంస్కరించబడినటువంటిదే ఆర్య సమాజ్. స్వామి దయానంద సరస్వతి ఏర్పాటు చేశారు. ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దళితుల్లో ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, ఎవరైనా ఏదైనా మంచి పని చేస్తే ఒప్పుకుంటారేమో కానీ బ్రాహ్మణుడు చేస్తే ఆ లోపల నుంచి సడన్గా వ్యతిరేకత వస్తుంది. ఇది సరైంది కాదు, అస్సలు సరైంది కాదు. మా మందకృష్ణ మాదిగ గారు మాట్లాడుతూ బ్రాహ్మణుల్ని ప్రత్యేకంగా టార్గెట్ చేస్తూ మాట్లాడినారు. నేను చాలా సందర్భాల్లో మాట్లాడినా. బాబాసాహెబ్ అంబేద్కర్ అన్న పేరు ఆయన సొంతది కాదు, ఆయన యొక్క ఉపాధ్యాయుడు ఆయనకిచ్చినటువంటి పేరు. అంబావాడేకర్ అని చెప్తే నువ్వు అంత సక్సెస్ కావేమో అని ఊహించుకొని తన ఇంటి పేరుని, అంబేద్కర్ అనే బ్రాహ్మణ ఇంటి పేరుని బాబాసాహెబ్ అంబేద్కర్కి ఇస్తే, మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ జిందాబాద్ జిందాబాద్ అంటున్నారు కదా, దాంట్లోనే బ్రాహ్మణత్వం ఉంది, మీరు గమనించుకోవాలి. ఇంకో విషయం, ఆర్య సమాజ్ ఎందుకు చెప్పానంటే, ఆర్య సమాజ్ హిందుత్వం కాదు.
ఎందుకు? స్వామి దయానంద సరస్వతి ఏర్పాటు కాదండి. ఎవ్వరు ఏర్పాటు చేసినా మంచే. నేను చాలాసార్లు చెప్పాను, వాటర్ బాటిల్ ఒక్కసారి ఇస్తే, ఈ వాటర్ బాటిల్లో ఉన్న పదార్థం పేరు తెలుగులో నీళ్లు, ఇంగ్లీష్లో వాటరు, హిందీలో పానీ, తమిళ్లో తన్ని. దాహం వేస్తే బాటిల్ ఓపెన్ చేసుకొని తాగుతాం. లోపలికి పోయినంత మాత్రాన పదార్థం వేరైపోదు, లోపలికి పోయినటువంటి మాత్రాన దానికి వేరే లక్షణాలు రావు. లక్షణాలు పదార్థం ఒక్కటే. అట్లాగే కూడా పరమాత్ముడు ఒక్కడే. పైన హిందూ దేవుడు, ముస్లిం దేవుడు, క్రిస్టియన్ దేవుడు, చనిపోయిన తర్వాత వాళ్ళు చూసి మళ్ళీ రిటర్న్ వచ్చి ఎవరు చెప్పలేదు కదా మనకి ఏ దేవుడు ఉన్నాడు. పరమాత్ముడు సర్వంతర్యామి ఒక్కడే. మనం వేరే వేరే పేర్లతో మనం చెప్పుకుంటూ ఉన్నాం. మా డొక్క మాణిక్యవర ప్రసాద్ గారు అని చిన్న వీడియో చేసి ఆయన మహాత్మా గాంధీ గారి గురించి చెప్పారు. ఎవ్రీ రిలీజియన్ ఈజ్ అ వెహికల్ టువర్డ్స్ ద ఆల్ మైటీ. ఎవ్రీ రిలీజియన్ ఈజ్ అ వెహికల్, బట్ అల్టిమేట్లీ యు ఆర్ రీచింగ్ ఓన్లీ వన్ పర్టికులర్ గోల్, విచ్ ఈజ్ ఆల్ మైటీ, సర్వంతర్యామి, పరమాత్ముడు, భగవంతుడు, లేకపోతే పర్వర్దిగార్, ఇంకో మాటలు ఏమన్నా చెప్పుకోవచ్చు. దీన్ని గనక అర్థం చేసుకుంటే కొంచెం దృక్పథం మారుతుంది. కులాల గురించి మాట్లాడదామంటే సరే, చాలా పెద్ద చరిత్ర ఉంది. బ్రీఫ్గా కొంచెం చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం. చాలామంది చాలా సందర్భాల్లో చెప్పారు, హైందవ మతంలో వర్ణ వ్యవస్థ స్టార్ట్ అయింది, కానీ కుల వ్యవస్థ కాదు. గతంలో మా మోహన్ చెప్పారు, ఒక పెళ్లి జరగాలంటే ఒక గ్రామంలో దానికి బట్టలు నేసినటువంటి ఒక పద్మశాలి కులం వాడు, వాళ్ళ కంట్రిబ్యూషన్ లేకపోతే బట్టలు రావు. చెప్పులు కుట్టాల్సినటువంటి మాదిగవాడు చెప్పులు కుట్టి ఇవ్వకపోతే చెప్పులు రావు. పెళ్లి సందర్భం చాలా గొప్పగా గ్రాండ్గా ఊళ్ళల్లో జరగాలంటే డప్పు కొట్టాల్సినటువంటి మాదిగవాడు కుట్టకపోతే రావు. మరి ఆ పందిరి వేయాలంటే మేదరివాడు లేకపోతే ఆ పందిరి ఏర్పాటు పడదు. ముఖ్యంగా మరి పంతులు గారు లేకపోతే, బ్రాహ్మణులు లేకపోతే పెళ్ళి దానికి ఆథెంటికేషన్ ఉండదు. సరే, చాలామంది సోషల్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఈ అందరినీ కలుపుకుంటూ పోదామనేటటువంటి సందర్భంలో హైందవ మతం ఏర్పాటు జరిగింది. వర్ణ వ్యవస్థ మాత్రమే ఉంది. తర్వాత కులాలుగా స్వార్థంతో వచ్చినటువంటి విషయం కాబట్టి కులాలుగా ఏర్పడడం జరిగింది. శివ ట్రయాలజీ అని ఒక పుస్తకం ఉంది. శివ ట్రయాలజీ. ఆ ట్రయాలజీ పుస్తకంలో ఒక అతను ఫస్ట్ బుక్ ఏంటంటే ఇమ్మార్టల్స్ ఆఫ్ మెలుహా. అట్లా 3 పుస్తకాలు రాశాడు. ఇమ్మార్టల్స్ ఆఫ్ మెలుహాలో ఏం రాశాడంటే, మెలుహా అంటే భారతదేశం యొక్క పూర్వపు పేరు అని చెప్తారు. చాలా ప్రాచీనమైన పేరు అని చెప్తారు. దాంట్లో సరస్వతి నది గురించి, కులాలు ఎట్లా ఏర్పడ్డాయని చెప్తారు. చిన్నగా బ్రీఫ్గా మీకు చెప్తాను. అప్పుడు అందరూ అంటే రాజు దగ్గర నుంచి, సైనికుడి దగ్గర నుంచి, బట్టలు నేసేవాడి దగ్గర నుంచి, మన చెప్పులు కుట్టేవాడి దగ్గర నుంచి, బొందలగడ్డలో పనిచేసినటువంటి వాడి దగ్గర నుంచి అందరూ ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళ పిల్లలందరినీ కూడా ఒక హాస్పిటల్ ఏరియాకి పంపించేదంట. అంటే తల్లులు గర్భవతుల్ని ఒక హాస్పిటల్ ఏరియా, దాని పేరు మైకే. దాని పేరు ఏంటంటే మైకే. నార్త్ ఇండియన్స్లో ఇప్పటికీ మహిళలు వాళ్ళ పుట్టింటికి పోవాలంటే మైకేకు జారు. అది ఒక పాట కూడా ఉంది, అంటే ప్రాచుర్యంగా ఉంటుంది, అందరికీ తీరాలి కాబట్టి. మైకే చిలి జావుంగి అని ఒక పాట ఉంది బాబీ సినిమాలో. సో దానికి సంబంధం ఉంది కాబట్టి చెప్తున్నా. అక్కడ ఏం చేసేవాళ్ళు, రాజు భార్య, సైనికుడి భార్య, చెప్పులు కుట్టేవాడి భార్య, వైశ్యుడి భార్య, దాని తర్వాత మన ఏమంటారు పద్మశాలి వాడి భార్య, ముదిరాజ్ భార్య, యాదవ్ భార్య, అందరు పిల్లల్ని అక్కడ డెలివరీకి పంపించేవాడు. పంపించిన తర్వాత వాళ్ళ ఆరోగ్య విషయాలన్నీ చూసుకున్న తర్వాత డెలివరీ అయిన తర్వాత తల్లులు మాత్రం ఇంటికి వెళ్ళిపోయేది రిటర్న్గా. పిల్లల్ని మాత్రం అక్కడ వాళ్ళని పర్యవేక్షించి వాళ్ళని బాగా ఆరోగ్య సమస్యలు అన్నీ చూసి వాళ్ళని ఒక స్థాయి అంటే ఒక 5-10 సంవత్సరాల దాకా వాళ్ళని నిర్వహణ చేసి ఎవరెవరికి ఏ రుచి ఉందో దాంట్లోపల వాళ్ళని ఎంకరేజ్ చేసేటటువంటి వాళ్ళు. అంటే ఏంటి, మనము అది ఏమంటారు అభ్యాసం చేస్తాం కదా, అక్షరాభ్యాసం చేసిన తర్వాత ఒక కత్తి పెడతారు, డబ్బుల కట్ట పెడతారు, పెన్ను పెడతారు,
దాని తర్వాత ఇంకోటి పెట్టి పిల్లోని వదిలిపెడతారు. పిల్లోడు దేన్ని పోయి పట్టుకుంటే దానికి రుచి లేవు, దాంట్లో రుచి ఉంది, దాంట్లో ఆయనకి మనం డెవలప్మెంట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటారు. దానికి సంబంధం ఉంది కాబట్టి చెప్పా. కానీ అట్లా అంటే ఎంత గొప్ప వ్యవస్థ మీరు గనక గమనిస్తే రష్యాలో కూడా ఇది జరిగింది. రష్యాలో కూడా ఏం చేశారంటే పిల్లలు దే ఆర్ ఆల్ నేషనల్ ప్రాపర్టీ. దేశానికి డాక్టర్స్ ఎక్కువ అవసరమైతే అప్పుడు డాక్టర్స్ని ఎక్కువ వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇస్తాం. దేశానికి సైనికులు ఎక్కువ అవసరమైతే దేశానికి ఏం అవసరం ఉంటే దాని ప్రకారం చేస్తాం. దాని నేపథ్యం ఇది కాబట్టి రష్యాలో కూడా జరిగింది. ఇది వాస్తవమో కాదో తెలియదు కానీ ఒక పర్టికులర్ యొక్క ఫిలాసఫీ, పర్టికులర్ ఒక కాన్సెప్ట్. మరి కులాలుగా ఎట్లా మారిందంటే రచయిత ఏం చెప్తాడంటే స్వార్థం పెరిగిపోయిన తర్వాత రాజు అధికారం ఉన్నాడు కాబట్టి అంటే డిస్ట్రిబ్యూషన్ అయ్యేటప్పుడు ఎట్లా జరిగేదంటే రాజు కొడుకు చెప్పులు కుట్టేవాడి దగ్గరికి పోవచ్చు అంటే ఆ దృక్పథం వల్ల. అట్లాగే సైనికుడి కొడుకు రాజు ఇంట్లోకి పోవచ్చు. అందరు కలిసి పెంపకం చేసేటటువంటి వారు. అది కమింగ్ బ్యాక్ టు దాట్. సో అంటే కులాలు ఎట్లా ఏర్పడ్డాయో నేపథ్యం తెలియాలని చెప్తున్నా. అట్లా ఎవరి పిల్లలు వాళ్ళ ఇంటికి పోయేటటువంటి వారు కాదు, వేరే వేరే కులాలు వంటి పోయేటటువంటి వారు. దేశం అభివృద్ధి చెందేది పిల్లలందరూ దేశం యొక్క ప్రాపర్టీ అనుకుంటే అట్లా జరిగేదని నా కాన్సెప్ట్. రష్యాలో కూడా అదే కాన్సెప్ట్ ఉండేది. కానీ స్వార్థం పెరిగిన తర్వాత అధికారం ఉన్నటువంటి రాజు మంత్రి వాళ్ళందరూ మా పిల్లలు మాకే రావాలని తెచ్చుకున్నటువంటి క్రమంలో కులం వచ్చిందని ఆ రచయిత చెప్తాడు. అట్లాగే మనం కూడా ఏమంటున్నాం, గుణకర్మ విభాజ అనుకున్నాం కానీ దాన్ని జన్మ విభాజ చేశారని చెప్పేసి అందుకే కులం ఏర్పడ్డదని చెప్తారు. సో ఇప్పుడు ప్రశ్న ఏంటంటే క్రైస్తవం ఒకటే మార్గమా అంటే అదే మీకు క్లారిఫై చేశాను. నేను చాలా సందర్భంలో చెప్పాను, అంబేద్కర్ గారిని ఆనాటి మేధావులు పెద్దవారు గనక ఆయన ఆర్య సమాజ్ వైపు గనక పోయి ఉంటే అసలు ఈ దేశం రూపురేఖలు వేరేలాగా ఉండేవి. క్రైస్తవం ఒకటే మార్గం కాదు. క్రైస్తవం ఇప్పుడు ఆర్య సమాజ్లో ఏంటంటే మాంసాహారం ఉండదు, ముహూర్తం ఉండదు, కులం ఉండదు, జంధ్యం ధరిస్తారు. నేను ఆర్య సమాజ్ కాబట్టి ఇదిగో ఆర్య సమాజ్ పరంగా నాకు ఉపనయనం జరిగింది, జంధ్యం ధరించాను. అందరూ దళితులు కాకుండా ఎవరు కాకుండా అందరికీ సమాన హక్కులు ఉంటాయి. ఇది ఎప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి జరిగినటువంటి సందర్భం. మందకృష్ణ మాదికి వచ్చి మీరు మా దళితులు పూజారులు కాలేరా లేకపోతే కాలేరా అన్నట్టు కాదు, ఎప్పటి నుంచో జరుగుతుంది. మన హైందవ మతాన్ని కానీ లేకపోతే సమాజాన్ని సంస్కరించేటటువంటి ప్రయత్నం బ్రహ్మ సమాజ్ చేసింది, ఆర్య సమాజ్ చేసింది, అట్లాగే చాలా మంది చేశారు. క్రైస్తవంలోకి వెళ్ళిన తర్వాత ఇంకా వివక్ష ఉంది, అందులోకి ఎందుకు వెళ్తున్నారు? మా మోహన్ గారు చెప్పారు, మా సారంగపాణి గారు ఇద్దరు కలిసి ఒక మాట చెప్పారు. దళిత క్రైస్తవులు చాలా అమాయకులు, వాళ్ళని పాస్టర్లు పాపం వాళ్ళని తప్పుదో పట్టిస్తున్నారు. నేను సీరియస్గా సిన్సియర్గా విభేదిస్తున్నాను. దళిత క్రైస్తవులకు ఉన్నటువంటి తెలివితేటలు మా దళిత హిందువులకు లేవు. మా దళిత హిందువుల అమాయకులు కానీ కుట్రపూరితమైనటువంటి తెలివితేటలు గలటువంటి వాళ్ళు దళిత క్రైస్తవులు. పాస్టర్లు వాళ్ళకి ప్రబోధన చేస్తున్నటువంటి వారు, అట్లాగే దళిత క్రైస్తవులు అందరూ కూడా మీ దగ్గర మీకు చూపిస్తాను. అచ్చా, దళిత క్రైస్తవులు కనుక మారితే, క్రైస్తవులు కనుక దళితులు క్రైస్తవులుగా మారితే కేవలం దళిత హిందువులకు మాత్రమే నష్టం కాదు. ఈ సబ్జెక్ట్ తప్పకుండా చెప్పాలి. నిర్వాహకులు కొంచెం సమయం ఇవ్వాలని చెప్తున్నా. హైందవ సమాజానికే వాళ్ళు వ్యతిరేకం అయిపోతారు, ప్రమాదం అయిపోతారు. అది జరుగుతుంది, అయిపోతారు కాదు, అవుతుంది. 80 సంవత్సరాలుగా 1950లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వస్తే 1950 నుంచి 50 సంవత్సరాలు అనుకుంటే 2000, మళ్ళీ 26 సంవత్సరాలు, 76, దాదాపు 80 సంవత్సరాలుగా దళిత క్రైస్తవులు హిందువుల రిజర్వేషన్ 80 నుంచి 9% దొంగతనం చేస్తున్నారు. వాళ్ళు అమాయకులు ఎట్లా అవుతారు? వాళ్ళు దొంగతనం చేస్తున్నారు. దొంగతనం చేయడానికి పాస్టర్లు, క్రైస్తవ మిషనరీలు అందరూ వాళ్ళందరినీ ప్రేరేపిస్తున్నారు. ఇంకొక మాట చెప్తాను. ఇంతకుముందు ఒకరు చెప్పారు, వాళ్ళు అగ్రవర్ణాలతో, మా మోహనే చెప్పాడు అనుకుంటా, అగ్రవర్ణాలతో పోటీ పడాలి కానీ మాతో పోటీ పడడం ఏంటి? చీమల కొండూరు ఒక మన చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు దాన్ని మైక్రో సర్వే చేయించారు. మొట్టమొదటి చేపించినటువంటి క్రమంలో ప్రజల వద్దకు
పాలన అది చెప్పారు కదా. ఆ టైంలో నేను ఒక లెక్చరర్గా భువనగిరి కాలేజీలో పనిచేస్తున్నా. నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి చీమలకొండూరు గ్రామానికి నన్ను పంపించారు. అక్కడ మైక్రో సర్వే చేశాం. అక్కడ చేసినటువంటి మైక్రో సర్వేలో ఏంటంటే దళితులకు ప్రతి ఇంటికి నల్లా ఉందా, ప్రతి ఇంటికి వాళ్ళకి ఉద్యోగం ఉందా, ప్రతి ఇంట్లో పిల్లలు చదువుకుంటున్నారా, అట్లాగే ప్రతి ఇంట్లో వాళ్ళకి బైక్ ఉందా, కారు ఉందా, గ్యాస్ సిలిండర్ ఉందా, ఇటువంటి ప్రాథమిక విషయాలు. అట్లాగే అదే ఫెసిలిటీసు బీసీస్కి అగ్రవర్ణాలకి ఉన్నాయా, అక్కడితో ఆగిపోయింది. నేను అక్కడికి వెళ్ళి సర్వే చేసినప్పుడు అందరికీ తెలిసినటువంటి విషయమే, దళితుల ఇళ్లలో అందరికీ నల్లాలు ఉండవు. ఒక 50 ఇళ్లకు ఒక నల్లా ఉంటుంది. బీసీల దాంట్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. దళితులలో ఎవ్వరికీ ఉద్యోగాలు లేవు. వాళ్ళందరూ అగ్రవర్ణాలు భూమి దాంట్లో ఉంటే అక్కడ పనిచేయడానికి వీళ్ళు కూలీలుగా వెళ్తారు. బీసీలు కొంచెం మెరుగు. వీళ్ళ దగ్గర బైకులు, కార్లు, సైకిళ్ళు కూడా లేవు. అందరికీ తెలిసినటువంటి విషయం. ఆరోగ్య సమస్యలు బాగా ఉన్నాయి. దళితుల కంటే బీసీలు బెటర్, బీసీల కంటే అగ్రవర్ణాలు కొంచెం బెటర్. వాళ్ళ దగ్గర బహుశా ఇళ్లలో నల్లాలు ఉంది, కొంచెం కొందరి దగ్గర కార్లు, కొందరి దగ్గర బైకులు ఉన్నాయి. అందరి దగ్గర ఉద్యోగాలు లేవు, వాళ్ళ దగ్గర భూములు ఉన్నాయి. ఈ 3 వర్గాలు కాకుండా ఇప్పటికి వెళ్దాం కావలసిన చీమలకొండ 4వ వర్గం ఉంది. ప్రజల ముందరికి రానటువంటిది 4వ వర్గం, దట్ ఈస్ కన్వర్టెడ్ క్రిస్టియన్ సెక్షన్. ఆ ఊర్లో చీమలకొండూరు అనే గ్రామంలో కన్వర్టెడ్ క్రిస్టియన్ సెక్షన్ ఉంది. ఆ రోజే అందరికీ అటాచ్డ్ బాత్రూమ్ ఉందా అని కూడా సర్వేలో పెట్టారు. నేను చెప్తున్నా, కన్వర్టెడ్ క్రిస్టియన్ సెక్షన్కి వెళ్తే ఇంట్లో ఎవ్వరూ పిల్లలు లేరు. ఎక్కడికి వెళ్ళారు? అందరూ కాలేజీలకి, స్కూళ్ళకి వెళ్ళారు. అందరి ఇళ్లలో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. నేను చెప్పేది 30 సంవత్సరాల కింద. అందరి ఇళ్లలో ఉద్యోగం ఉంది. అందరి ఇళ్ళకి వాళ్ళకందరికీ చదువులు, పుస్తకాలు, మిషనరీస్ ఇస్తున్నాయి. దాని తర్వాత వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇస్తున్నాయి. అందరి ఇళ్లలో వాళ్ళకందరికీ పథకాలు ఇస్తున్నాయి కాబట్టి బైకులు, కార్లు ఉన్నాయి. అంటే నేను చెప్పడం ఏంటంటే, దళితుల కంటేనే కాదు, బీసీల కంటేనే కాదు, అగ్రవర్ణాల కంటే కూడా అద్భుతంగా డెవలప్ అయినటువంటి వారు కన్వర్టెడ్ క్రిస్టియన్స్. ఈ రోజుకి మనం ప్రూవ్ చేయొచ్చు. ఆ రోజు నేను రిపోర్ట్లో రాసి గవర్నమెంట్కి ఇచ్చాను. అగ్రవర్ణాలను కూడా మించిపోయినటువంటి దళిత క్రైస్తవులు అన్ని పథకాలు తీసుకొని దళితులది ఉన్నటువంటి రిజర్వేషన్, హిందూ దళితుల రిజర్వేషన్ కూడా కొట్టేద్దామంటే ఎంతవరకు న్యాయం? మా గద్దర్ గారు చెప్తారు, గంజి తాగుతుంటే నీ గంజిలో ఉప్పు ఉందని అగ్రవర్ణాలు గంజిలో ఉందని అగ్రవర్ణాలు ఉప్పు ఉందని కొట్టాడడం అగ్రవర్ణాలు మానేశారు. ఎవరు కొట్లాడుతున్నారు? మా మందకృష్ణ గారు, క్రైస్తవులు కొట్లాడుతున్నారు. నీకున్న హిందూ రిజర్వేషన్ మాకు కావాలి, మాకు కావాలి. 80 సంవత్సరాల నుంచి నువ్వే దొబ్బితివి రిజర్వేషన్స్. దాని తర్వాత మైనారిటీ స్టేటస్, ఇందాక మా మోహన్ చెప్పారు, మాకేమైనా కార్పొరేషన్ చైర్మన్ ఇస్తావా? మీ కార్పొరేషన్ చైర్మన్లు మాకు ఇవ్వరు, కానీ టీటీడీ చైర్మన్ కూడా క్రైస్తవుడు అవుతాడు. మా దగ్గర మా దరిద్రం. అమాయకులు అనుకుంటున్నారు కదా మీరు. వాళ్ళ అమాయకులు కాదండి, మేము అమాయకులం. ఇప్పుడు ప్రీతం గారు గురించి చెప్పారు. ప్రీతం గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మర్చిపోయినారు ప్రీతం గారు, మీ మీదకి లీగల్ కేసులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. మంచి మిత్రుడు నాకు. ఆర్ ఎ క్రిస్టియన్, చైర్మన్ అయినావు, సంతోషించు. న్యాయబద్ధంగా, నిజాయితీగా, రాజ్యాంగబద్ధంగా దళిత హిందువులకి మీరు లోన్లు అందరికీ ఇవ్వండి. నువ్వు ఆ చైర్మన్ పదవిలోనే ఉండి దళిత క్రైస్తవులకి అందరికీ ఫెసిలిటీస్ ఎక్స్టెండ్ చేయాలని చెప్తే మరి నువ్వు, నాకు అనుమానం వస్తుంది కాదు, నువ్వే నిర్ధారణ చేస్తున్నావు. ఈ లోన్లన్నీ కూడా మీరు దళిత క్రైస్తవులకు ఇస్తున్నట్టున్నారు, దాని మీద ఎంక్వైరీ పెట్టాలని చెప్పేసి నేను అడుగుతున్నా. ఇప్పుడు ఈ సబ్జెక్ట్కి వద్దాం, క్లోజ్ చేద్దాం. అయితే ఏంటి, క్రైస్తవం ఒకటే మార్గమా? వాళ్ళకి వివక్ష ఉందా? లేదు. క్రైస్తవంలోకి అసలు రిజర్వేషన్స్ అంటూ ఎందుకు ఇచ్చారు? అంటరానితనం ఉన్నందువల్ల ఇచ్చారు. ఏ మతంలో అయితే అంటరానితనం ఉంటుందో దాంట్లో అంటరానితనం వల్ల, అంటరానితనం ఉంటే అవకాశాలు ఇవ్వరు చదువుకోవడానికి. ద్రోణాచార్యుడు ఏకలవ్యుడికి చదువుకునే అవకాశం ఇవ్వలేదు అన్నట్టు. ఎందుకు? ఎస్టీ దాని కులానికి చెందినటువంటి వాడు. అంటరానితనం ఉంది కాబట్టి చదువుకోవడానికి అవకాశాలు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకి న్యాయం చేద్దామని. ఇది ఒక ముఖ్యమైన విషయం నేను చెప్తున్నాను. ఇది రిజర్వేషన్స్ అన్నది దళితుల ఆస్తి కాదు, క్రైస్తవుల ఆస్తి కాదు, ఒక బీసీల ఆస్తి కాదు. ఇది ఒక ఒడంబడిక, ఒక అందరూ ఏర్పరచుకున్నటువంటి ఒప్పందం. అగ్రవర్ణాలు, బీసీలు, దళితులు అందరూ కలిసి కూర్చుని, మా హైందవ సమాజం మాత్రమే కూర్చుని ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ఒప్పందం. ఏంటి ఆ ఒప్పందం? అవును, నిజంగానే మా హైందవ సమాజంలో
కొందరికి మేము అవకాశాలు ఇవ్వలేకపోయినాము, ఇవ్వలేదు, గతంలో జరిగింది. వారికి న్యాయం చేయడానికి మేమందరం కూర్చుని ఇదిగో అందరూ కలిసి అంబేద్కర్ని ఒప్పుకుని ఆయన్ని ఆ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా చేశారు. ఆయన వీరికి అందరికీ ప్రతినిధిగా ఉండి ఆయన సమానంగా అందరికీ పంచి 1936 ఆర్డర్ కానీ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కానీ అంబేద్కర్ గారు లా మినిస్టర్గా ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు ఏర్పడినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్. మందకృష్ణ మాదిక్ గారు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని వ్యతిరేకిస్తున్నారంటే మీరు సూటిగా అంబేద్కర్ని మీరు వ్యతిరేకిస్తున్నారని అర్థం. అంబేద్కర్ పేరు తీయడం మానేయండి, జై భీమ్ అనడం మానేయండి, అంబేద్కర్ గురించి మాట్లాడడం మానేయండి. ఈ దరిద్రం ఏంటంటే కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు, దళిత క్రైస్తవులు కూడా అంబేద్కర్ని వ్యతిరేకించి ఓడించి వాళ్ళే అంబేద్కర్ జై భీమ్ అంటారు. దరిద్రం. అందుకే నేను ఏం చెప్తున్నానంటే, సరే నిర్వాహకులు సమయం తక్కువ ఉంది కాబట్టి ఇది అందరికీ చెందినటువంటి రిజర్వేషన్లు. అందరూ కలిసి దళిత హిందువులకు మాత్రమే ఇచ్చారు, క్రైస్తవులకు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు, అవకాశం లేదు. దానికి ఇవ్వాలంటే మందకృష్ణ కానీ మేము కానీ ఒప్పుకునేటటువంటిది కాదు, యావత్ హైందవ సమాజం ఒప్పుకోవాలి. అది ఒప్పుకునేటువంటి పరిస్థితులు. ఎందుకంటే మీరు మైనారిటీ స్టేటస్ తీసుకున్నారు, నంబర్ 1, ఒక రకమైనటువంటి లాభం. రెండవ రకమైనటువంటి లాభం స్ట్రేట్గా బీసీసీ తీసుకున్నారు, రిజర్వేషన్ రాజ్యాంగం అంబేద్కర్గా ఇచ్చినటువంటి అది తీసుకున్నారు. దొంగతనంగా హిందూ రిజర్వేషన్ 3 టైమ్స్ రిజర్వేషన్ తీసుకుని మీరు అగ్రవర్ణాల కంటే అద్భుతంగా డెవలప్ అయ్యారు. కాబట్టి మీకు ఇవ్వడానికి లేదు, ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడానికి లేదు. అందరూ చెప్పినటువంటి విధంగా ఎవరెవరైతే దళిత హిందువుల రిజర్వేషన్ తీసుకుంటారో కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ ఎవరైనా సరే ఎవరిని వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదు.